ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ స్వీట్ చూపిస్తానండి. యాపిల్ కీర్. యాపిల్ కీర్ కేవలం 15 నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు. చాలా క్రీమీగా, టేస్టీగా, సూపర్గా ఉంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కీర్ని రెడీ చేసుకోవచ్చు. యాపిల్ తినని వాళ్ళు కూడా ఈ కీర్ చాలా ఇష్టంగా తినేస్తారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. యాపిల్ ఒకటి పెద్ద సైజ్ది, పాలు 2 కప్పులు 500 ml, కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు 10, చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు 10, చిన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పు 10, కిస్మిస్ 10. ముందుగా యాపిల్ని బాగా వాష్ చేసుకుని పీలర్తో ఇలా పీల్ చేసుకోవాలి. ఇప్పుడు పీల్ చేసుకున్న యాపిల్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఒక గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి. సన్నగా గ్రేట్ చేసుకోవాలండి యాపిల్ని. ఇలా సన్నగా గ్రేట్ చేసుకుంటే యాపిల్ త్వరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక ముందుగా కట్ చేసుకున్న జీడిపప్పు, పిస్తా, బాదం పప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోనే కిస్మిస్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక ముందుగా గ్రేట్ చేసుకున్న యాపిల్ని వేసి కుక్ చేసుకోవాలి. యాపిల్ నుండి నీరు అంతా ఎగిరిపోయి ప్యాన్కి సెపరేట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ప్యాన్కి సెపరేట్ అయ్యాక ఒక బౌల్లోకి తీసుకుని కూల్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 కప్పుల పాలు తీసుకుని బాగా పాలుని మరిగించుకోవాలి. చూడండి, పాలు బాగా మరిగి కొంచెం థిక్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోనే కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుందాం. కండెన్స్డ్ మిల్క్ వేసాక బాగా కలుపుకుని ఇందులోనే యాలక్కాయల పొడి, కుంకుమ పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కుంకుమ పాలు ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న నట్స్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ముందుగా కుక్ చేసుకున్న యాపిల్ని కూడా వేసుకుని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, కీర్ ఎంత బాగుందో, చాలా క్రీమీ టెక్స్చర్తో. యాపిల్ కీర్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా, సూపర్గా ఉంటుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా, క్రీమీగా ఉండే యాపిల్ కీర్ రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ దగ్గర మిల్క్ మేడ్ లేకపోయినా షుగర్తో ఈ కీర్ని చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.